నిద్ర బాగా పట్టిందా వదిన గారు? పాపం ఏసీ రూమ్ లో నుంచి ఇంటి గుమ్మం ముందు పడుకునే పరిస్థితికొచ్చావు. లోపలున్నా బయటున్నా ఇంట్లోనే ఉన్నాను. అలా అనుకుని ఆనందపడుతున్నావా? ఎప్పటినుంచో నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నాను. ఇప్పటికీ ఇలా బయట పడుకోబెట్టగలిగాను. నా తమ్ముడి మాటకి నేనిచ్చిన గౌరవం ఇది. ఆ మాట వచ్చేలా చేసింది నేను. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నేను. నన్ను నా తమ్ముళ్ళని దూరం చేసి ఏం సాధిస్తావు నువ్వు? నన్ను బయటికి పంపించాలని చూడలేదా మీరు? నీ బుద్ధి నా తమ్ముడికి అర్థమైన రోజు మెడ పట్టుకుని వాడే బయటికి గంటేస్తాడు. కలలు కనుక మహాలక్ష్మి, బావకిప్పుడు నా మాటే వేదం. నీ కోరిక ఎప్పటికీ తీరదు. గ్రహణం పట్టిన ఆ కొద్దిసేపు సూర్యుణ్ణి మింగేశానని గ్రహణం ఆనందపడుతుంది. ఆ ఆనందం కొద్ది క్షణాలే. నీ ఆనందం కూడా అంతే. ఈ అలేఖ్యని అంత తక్కువ అంచనా వేయకు మహాలక్ష్మి. ఈ ఆటల్లో గెలుపు నాదే. నీ తమ్ముణ్ణి ఆ భూమిని ఇంట్లో నుంచి బయటికి పంపించిన రోజే నా గెలుపు మొదలైంది. ఇప్పుడు నీ వంతు. నిన్న గడప బయటికి చేరావు, రేపు గేటు బయటికి వెళ్తావు, ఆ తర్వాత ఏ అనాథాశ్రమానికో చేరుతావు. నా తమ్ముడి మంచితనాన్ని చేతకంతను అనుకుంటున్నావు. ఆ మంచితనం కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఒకరోజు చూస్తావు. ఆ రోజు రాదు. ఎందుకంటే ఏ లోపే నువ్వు ఈ ఇంటికి సంబంధం లేకుండా దూరమైపోతావు. గడప దాటినా నీ నమ్మకం తగ్గలేదు. నీ నమ్మకాన్ని గెలిచి చూపిస్తాను చూడు. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. బయలు తెచ్చారా? లేదంటే మీ దగ్గరే వదిలేసి ఊరుకుంటాం అనుకుంటున్నారా? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే చిన్న కేసు కాదు సార్ ఇది, అందుకే పంపించలేకపోయాం. మీరు రూల్స్ బాగా పాటిస్తారు అర్థమైంది, అందుకే బెయిల్ తీసుకొచ్చాను సార్. మాధవ్ని రిలీజ్ చేయండి. అనుకున్నా మీరు మళ్ళీ వచ్చారంటే బెయిల్తో వచ్చారు అని. ముందు మాధవ్ని రిలీజ్ చేయండి. చేస్తామమ్మా, బెయిల్తో వచ్చారుగా. కానిస్టేబుల్ ఆ లాకప్ ఓపెన్ చేయి. లాయర్ గారు మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. మాధవ్ ఓకేనండి. ఓకే. బెయిల్ వచ్చేసిందిగా, ఇంకేం కాదు. పదండి ఇంటికి వెళ్దాం. మాధవ, స్టేషన్లో నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా? పద. ఉంటాను ఎస్ఐ గారు. ఓకేనండి. హలో. హలో మేడం. చెప్పండి ఎస్ఐ గారు. ఇంతకు ముందే ఆ మాధవ్కి బెయిల్ ఇచ్చి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో చూశాడు కదా, ఇది చాలు. మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఓకే మేడం. సరే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీతో ఏ అవసరం ఉన్నా నేను కాల్ చేస్తాను. ఉంటాను. ఓకే మేడం. అమ్మా భూమి, కొద్ది రోజులు మన ఇంట్లో ఉందరు గాని బట్టలవి సర్దుకొని ఇంటికి వెళ్దాం. లేదు నాన్న, ఇక్కడే ఉంటాం. కాదమ్మా, ఇంత గొడవలు జరిగాక
ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉందరు గాని ఇక్కడే ఉంటే అవే తలుచుకుని బాధపడుతుంటారు. లేదు ప్రసాదు, ఇదే నా ఇల్లు. నా భర్త దగ్గరే ఉంటాను. నీ ఇల్లేనమ్మా, కాదనట్లేదు. అది కూడా నీ ఇల్లేనమ్మా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తాం? నా మాట వినమ్మా, వెళ్దాం పద. లేదు ప్రసాదు, నేనక్కడికొచ్చినా ఇక్కడున్నంత ప్రశాంతంగా ఉండలేను. మాధవ్ నేను ఇద్దరం ఒకటిగా బ్రతకడం అలవాటైంది. ఇలాగే ఉండనివ్వండి. పోనీ నేను మీ అమ్మ కూడా వచ్చేసి ఇక్కడే ఉండిపోవా? వద్దు ప్రసాదు, మీరిక్కడున్నా నేను ఈ పనులన్నీ చేస్తూ ఉండడం చూసి తట్టుకోలేరు. మీరిబ్బంది పడుతుంటే అది చూసి మేం బాధపడాల్సి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మాకేం లోటు లేదు ప్రసాదు. ఏదో ఆలేకి వల్ల ఈ పోలీస్ కేసు అది ఇది అని ఇబ్బంది వచ్చింది, కానీ లేదంటే మాకేంటి, ఆనందంగానే ఉన్నాంగా. దయచేసి మమ్మల్ని ఫోర్స్ చేయొద్దు. మా గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మాధవా, నువ్వైనా నా మాట విను. తనదో మాట నాదో మాట ఉండదు మావయ్య గారు. మేము సంతోషంగా ఉంటాం. మీరు వెళ్ళిరండి. సరే, జాగ్రత్త. మేం బయలుదేరతాం. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఉంటానమ్మా. అమ్మా, టిఫిన్ చేయమ్మా. నాకేమొద్దమ్మా. వాడక్కడ స్టేషన్లో కూర్చునుంటే ఇక్కడ తిండి ఎలా తినగలుగుతాననుకుంటున్నావు? బాధపడటానికి కూడా ఓపిక కావాలి కదా. ఇలా పస్తులుంటే ఎలాగా? నాకేం ఆకలిగా లేదమ్మా. వాడు స్టేషన్ నుంచి బయటకి ఎప్పుడొస్తాడో అప్పటి వరకు నేనేమీ తినలేను, తాగలేను. ఎందుకే అందరు ఇలా తయారయ్యారు? పెద్దోడు చూస్తే అలా, చిన్నోడు చూస్తే అలా, నువ్వు చూస్తే ఇలా. నా బిడ్డలు ఇలా అయిపోతున్నారని నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకు అర్థం అవుతుందా? ఏమీ కాదని ధైర్యం చెప్పే ఓపిక కూడా నాకు లేదమ్మా. అసలు మనలో ఏనాడైనా ఉందా? ఉన్న దాంట్లో గుట్టుగా బ్రతికాం. ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు, జైల్లో కూర్చోడాలు, ఇవన్నీ ఏనాడైనా ఉన్నాయా? ఆ దేవుడు ఎందుకో ఇలా పరీక్షలు పెడుతున్నాడు. వాడెప్పుడు బయటకు వస్తాడో ఏమో. అమ్మా, భూమి ఫోన్ చేస్తుంది. భూమి, వదినా, మాధవ్ని రిలీజ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాం. నిజంగానా? ఉదయాన్నే ఎంత శుభవార్త చెప్పావమ్మా. కాసేపట్లో నేనే బయలుదేరి పోలీస్ స్టేషన్కి వద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే ఫోన్ చేసావు. అక్కడి నుంచే ఫోన్ చేద్దాం అనుకున్నాను వదినా, కానీ మాధవ్ని ఇంటికి తీసుకొచ్చాక చేద్దాంలే అని ఇప్పుడు చేస్తున్నాను. ఇందాకే ఇంటికి తీసుకొచ్చావు, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాం. సర్లే భూమి, అయితే వాడిప్పుడు బయటకు వచ్చేసాడు కదా.